నిరాకారాయై నమః. ఒక ప్రత్యేకమైన ఆకారము లేనిది. నిరాకార అంటే ఆకారము లేనిది అని అర్థం కాదు. అన్ని ఆకారాలలోనూ అంతర్యామిగా ఉండి ఏదో ఒక ప్రత్యేకమైన ఆకారమునకే పరిమితము కానిది అని అర్థం. అర్థమైందా? ఒక వస్తువుకి ఆకారం ఉంటుంది కానీ వస్తువులోని ద్రవ్యానికి ఆకారం ఉండదుగా. మట్టితో చేసే పాత్రలకు ఆకారాలు ఉంటాయి కానీ మట్టికి ఆకారం ఉండదు కదా. అంటే కుండకు మట్టి ఎలాంటిదో సకల జగత్తుకు కూడా అమ్మవారు అలాంటిది. అంటే అన్ని ఆకారాలలోనూ అంతర్యామిగా ఉండి ఏదో ఒక ప్రత్యేకమైన ఆకారానికే పరిమితము కానిది అని ఈ నామానికి అర్థం. అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం. అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మ్రోగించండి.